మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి షష్ఠి ఉదయం 8 వరకు తదుపరి సప్తమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 3:45 తదుపరి ఉత్తరాషాఢ వర్షం రాత్రి 12:20 నుంచి 2:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:18 మళ్ళీ రాత్రి 9:49 నుంచి 10:38 అమృత గడియలు ఉదయం 10:29 నుంచి 12:14 రావు కాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే రైతులు నష్టపోవద్దు తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు వాతావరణ శాఖ తెలిపింది. పలు రైళ్లు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఏపీలో అలజడి తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని వార్తనిచ్చారు. నూతన CJIగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ వార్తించారు. కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసిన జస్టిస్ BR గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందట. తొలి హర్యానా వాసిగా రికార్డు అనే వార్తనిచ్చారు. 2 ఏళ్ల పాటు ఖాళీగానే సింగూర్ డిసెంబర్ మొదటి వారం నుంచి మరమ్మతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశాలు ఇస్తున్నారట. SIR2 నగారా జాబితాలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు నేటి నుంచి ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించమంటూ ఈసీ తెలిపింది. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. ఇక దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు 50,000 మందితో 4,800 సంఘాల ఏర్పాటుకు సలహాలు చేస్తున్నారు. డిజిటల్ అరెస్టులపై FIR వివరాలు ఇవ్వండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తును CBIకి ఇచ్చే యోచనలో ఉందట. మాజ్లిస్ భాజపాల మధ్య పోటీ రామచంద్రరావు తెలిపారు. ఆ అరెస్టు భయానక ముప్పు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అయోధ్యలో ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖలో చెల్లుబాటు. భూభారతి సెక్షన్ 106 కింద వెసులుబాటు. బాస్లందరూ ఇన్ఛార్జీలే పెద్ద ఆసుపత్రిలో కింది స్థాయి సిబ్బందిపై నిఘా కరువు. పర్యవేక్షణ కొరబడి రోగులు ఇక్కట్లు పడుతున్నారట. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకుంటే తుఫాన్ ముప్పు కాకినాడకు చేరువలో తుఫాన్ ఉంది. కోస్తాకు గండం ఏపీపై పెను ప్రభావం పడనుంది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో తీరం అల్లకల్లోలం. విశాఖలో భారీ ఈదురు గాలులు ఎడతెగని వర్షం. హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతికి పలు విమానాలని రద్దు చేశారు. 30కి పైగా విమానాలు 97 రైలు సర్వీసులని రద్దు చేశారు. కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తాయట. పరువు పోతుంది పట్టించుకోరా అంటూ వార్తిచ్చారు. వీధి కుక్కల కట్టడిపై అదే నిర్లక్ష్యంగా ఉంది. పరువు పోతుంది పట్టించుకోరా అని చెప్పేసి రాష్ట్రాల CSలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. తెలంగాణ బెంగాల్ మినహా అందరికీ సామాన్లు ఇచ్చిందంట. అప్పుడవిట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్ అయ్యారట. నవంబర్ 3న CSల స్వయంగా రావాలని స్పష్టీకరించిందంట సుప్రీంకోర్టు. వీధి కుక్కల కట్టడిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి. ఇక SIR 2.0 12 రాష్ట్రాల కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ 4 నుంచి మొదలు కానుంది. డిసెంబర్ 4వ తేదీలోపు పూర్తి. డిసెంబర్ 9న ఓటర్లు ముసాయిదా జాబితా ప్రచురణ. ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్లి వివరాలు తీసుకోనున్న అధికారులు. వివరాలు వెల్లడించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్. పాటలిపుత్రలో కుల పరీక్ష అంటూ వార్తిచ్చారు. బీహార్లో సీట్ల కేటాయింపు మొదలు హామీల వరకు కుల సమీకరణాలే ప్రతిపాదిక అంటూ 2023 కులగణనలతో పూర్తిగా మారిన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. గెలుపోటములను శాసించేది 63% ఉన్న బీసీలు ఈబీసీలే. ముస్లిం యాదవ్ సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠబంధన్ అగ్రవర్ణాలు లవకుష్తో పాటు ఈబీసీల మద్దతుపై NDA ఆశలు అని చెప్తున్నారు. అదేవిధంగా మరో వార్త చూస్తే తుమ్మడి ఎట్టి సుందిల అనుసంధానం
ఆర్థిక సాంకేతిక పర్యావరణ పరంగా అత్యుత్తమ ప్రత్యామ్నాయం అంటున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం భూసేకరణ భారం తగ్గే అవకాశం ఉందంటున్నారు. అధ్యయనాలన్నీ పూర్తయ్యాక అలైన్మెంట్ పై నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ వెల్లడించారు. ప్రాణహిత చెవెళ్ల పునరుద్ధరణపై అధికారులతో మంత్రి సమీక్షని నిర్వహించారు. అంతరిక్ష కాలుష్యం కాలి బూర్దయ్యే ఉపగ్రహాలే ప్రధాన కారణం అంటున్నారు. ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నవి 15,000కు పైగా. 2030 నాటికి ఇవి 70,000కు చేరవచ్చని అంచనా వేస్తున్నారట. అందంగా లేనా అసలే బాలేనా అంటూ వార్తిచ్చారు. అందం కోసం అనవసరమైన ఆరాటం, అందంగా లేమని ఆత్మోన్నత భావం, అందమైన వారిని చూస్తే అసూయ, ఒత్తిడి, అందం అంటే బాహ్యం కాదు అంతర్ సౌందర్యమే అంటూ వార్తిచ్చారు. అన్ని బస్సులోనూ అగ్నిమాపక పరికరాలు అంటూ వార్తిచ్చారు. బస్సు ప్రమాదాలు ఈ మధ్యలో ఎక్కువగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ హోస్టెస్ తరహాలోనే భద్రతా సూచనలు చేయనున్న ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఆదేశించింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది. అత్యవసర సమయంలో బస్సు అద్దాలు పగలగొట్టేందుకు వాడే సుత్తిని పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. సైబర్ అటాక్స్ తప్పించే వారేరి ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు. నిపుణులకు ఉన్న డిమాండ్ సప్లై మధ్య నానాటికి వ్యత్యాసం అనేది పెరుగుతుందట. భారత సంస్థలపై వారానికి సగటున 3,233 సైబర్ దాడుల కోసం ఎక్కువగా కృత్రిమ మేధ సాంకేతికత వాడుతున్న హ్యాకర్లు చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడించారు. టార్గెట్ గోస్ట్ యాంటీ నక్సల్స్ నిఘా వర్గాల పరిభాషలో తిప్పిరి తిరుపతికి గెస్ట్ ఇన్ ది జంగిల్ గా పేరుంది అంటూ వార్తించారు. లిక్కర్ డ్రాలో లక్కీ పర్సన్లు 2,601 మద్యం దుకాణాలకు సోమవారం డ్రా తీసి కేటాయించారు. ఆ వార్తనిచ్చారు. గుట్ట టెండర్ బాగోతంపై విచారణకు సర్కార్ ఆదేశం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి వస్త్రాలు సేకరించే టెండర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై నివేదిక ఇవ్వాలని మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సున్నపురాయి అన్వేషణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అంటూ వార్తించారు. తదుపరి సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ను నియమించాలంటూ కేంద్రానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సిఫారసు చేశారట. 500 మంది అధికారుల బదిలీలు. ఈసీ ఎస్ఐఆర్ షెడ్యూల్ను ప్రకటించడానికి ముందే పశ్చిమ బెంగాల్ సీఎం మమత 500 మందికి పైగా అధికారులను బదిలీ చేసేశారట. నీతులు చెప్పే వాళ్ళే పాటించట్లేదు, అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారట. భారత సంతతి మహిళపై యూకేలో భారత సంతతి మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక శ్వేత జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసీయూ నుంచి బయటకు నిలకడగా శ్రేయస్ ఆరోగ్యం, ఆస్ట్రేలియాలోనే చికిత్స. సుజిత్ కు స్వర్ణం. ప్రపంచ అండర్ 23 ఛాంపియన్షిప్ లో పసిడి పథకం నెగ్గిన భారత్ రెజ్లర్ ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జూబ్లీ ఫైట్ ఈటెక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం దిగారు. నేడు సినీ కార్మికుల అభినందన సభ. నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాన్ని చుట్టేసిన కేటీఆర్ హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు. ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత. సెగ్మెంట్ లో నేడు బీజేపీ మహాపాదయాత్ర నిర్వహించనుంది. 19 వాహనాలు బైక్ ను తప్పించుకెళ్లాయి. ఒక కావేరీ బస్సే బైక్ ని ఈడ్చుకెళ్లింది. దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు ప్రమాద ఘటనలో కొత్త కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్పేసి వార్తిచ్చారు. తుఫాన్ ప్రభావం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాలకు పంటల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేడు రేపు హైదరాబాద్ విశాఖపట్నం మధ్య 10 ఎక్స్ప్రెస్ రైళ్లని రద్దు కూడా చేశారు. మూసిపై ముందుకు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చింది. వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. రూపాయలు 4,100 కోట్ల నిధుల కోసం ఏడీబీతో కొలిక్కి వచ్చిన ఒప్పందం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. శ్రేయస్ కు తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో అంటూ వార్తించారు. ఏఐతో 3 యువతులు మార్పింగ్ చిత్రాలు. వారి సోదరికి పంపి లక్షలు డిమాండ్ చేశారు సైబర్ నేరగాలు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు. హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అంగన్వాడీ కేంద్రాల్లో 4 ఏళ్ల బాలికపై బాలుడు అత్యాచారం చేశారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ తాండాలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి ఘటన వచ్చింది. నిందితుడు అంగన్వాడీ టీచర్ కొడుకే తరచూ పిల్లల పట్ల అసభ్య చేష్టలు చేస్తూ ఉంటారట. తమిళనాడు బెంగాల్లో ఎస్ఐఆర్ 3 గంటలు 49 కోట్లు కొట్టేశారు. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ల మస్కా మనియు యాప్ను టార్గెట్ చేసుకున్న మూటా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు సిసిబి పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలు. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకే. అమ్మ చెల్లెను అమ్మద్దమ్మ అంటూ ₹3 లక్షలకు కన్న బిడ్డను విక్రయించారు తల్లిదండ్రులు. అమ్మద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్ద కుమార్తె. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. వారిపై కేసు నమోదు చేశారు ఐసిడిఎస్ అధికారులనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూస్తే, ట్రంప్కు తలొంగిన మోదీ. రష్యా నుంచి ఆగిన ముడి చమురు దిగుమతి. ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు హెచ్పిసిఎల్ జవాబుతో బట్టబయలు. 12 రాష్ట్రాల యూటీలో సర్ డిసెంబర్ 8న ముసాయిదా జాబితా. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురణ. సిసి జ్ఞానేశ్వర్ వెల్లడించారు. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్. జూబిలీస్లో చిన్న శ్రీశైలంను వెంటేసుకుని తిరిగి కాంగ్రెస్ నేతలు. పెళ్లిళ్లు సావులకే పల్లెలకు పోతున్నామంటూ వార్తిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి. బీహార్ నుంచి రేవంత్ అవుట్. కాంగ్రెస్తో ఆటోవాలా దివాలా. రైతును జీపుతో తొక్కించి చంపి అంటూ వార్తించారు. భార్య కుమార్తెల బట్టలు చిప్పి చితకబాది మధ్యప్రదేశ్ అధికార బీజేపీ నేత అరాచకం. మార్చి 3వ వారంలో 10 పరీక్షలు. విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఊరేసుకున్న మహిళా ఉద్యోగి. యాసంగి బోనస్ ఎగవేత. వానాకాలం కొనుగోలు మొదలైన ఊసే ఎత్తని సర్కార్. పొరుగు వ్యాపారులకే అధిక లైసెన్సులు. ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు. నేడు రేపు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దూసుకొస్తున్న తుపాన్. అల్లకల్లంగా బంగాళాఖాతం తీరం. జాతీయ రహదారి దిగ్బంధం. సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ రైతులు ఆందోళన వ్యక్తం చేశారట. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు ధర్నా చేపట్టారు. వేతనాలు లేక వెయిటింగ్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతలు. నెలల తరబడి జీతాలు ఇవ్వని సర్కార్. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలలు పెండింగ్. ఇబ్బందులు. 4 లక్షల మంది చిరుద్యోగులు ఉన్నారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
हर भोले नमः शिवाय। नमः
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే తుపాన్ వేళ ధాన్యం జాగ్రత్త. తుపాన్ ప్రభావంతో వచ్చే 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కల్లాలో ధాన్యం ఆరబోసిన రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. తుపాన్ ఉన్న కారణంగా 3 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరి ధాన్యం ఆరబోసే వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమాజ ప్రగతికి పాటుపడాలి. సమాజ ప్రగతికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆర్మూర్ శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి సూచించారు. మాక్లూరు రూపాయలు 5,70,00,000 వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను సోమవారం ప్రారంభించారు. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్త చూస్తే అందమైన జీవితం బస్సు ప్రమాదంతో అంధకారం అంటూ వార్తించారు. ఈ చిత్రంలో దివ్యాంగుడి పేరు కట్టికే నరేష్. నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం ముదక్పల్లి గ్రామవాసి. ఆయనకు భార్య మమత, పిల్లలు లోకేష్ అంటూ వార్తనిచ్చారు. చాలని పట్టాలు చినుకు రాలితే కష్టాలు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కాపాడుకునేందుకు తప్పని అవస్థలో ఉంటున్నారు. పురాలో G+1గా ఇందిరమ్మ ఇల్లు నిబంధనల సడలింపు, నిర్మాణాల్లో పురోగతికి అవకాశం. కార్ల ప్రదర్శన కాదండై అంటూ వార్తించారు. SRSP 4 వరద గేట్లు ఎత్తివేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కువ వరద చేరిక 22,154 క్యూసెక్లకు పెరిగింది. ప్రాజెక్ట్ 4 వరద గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 12,500 క్యూసెక్లని విడుదల చేస్తున్నారు. సునీత మెదడులో అల్లకల్లలో. జిల్లాలో నెలకు సుమారు 750 మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందట. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఉత్కంఠగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహించారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో దరఖాస్తుదారులు తమ అదృష్టాన్ని సోమవారం పరీక్షించుకున్నారు. తప్పుల తక్కెడ అమ్మకాలకు యాతన. కాంపాస్ యాప్లో పొత్తన లేని వివరాలు. పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు సేవ చేస్తూ యువతను చైతన్యపరుస్తూ సామాజిక కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆదర్శంగా నిలుస్తుందనే వార్తనిచ్చారు. అధిక వర్షాలతో తగ్గిన దిగుబడులు. సెక్యూరిటీ కౌన్సిల్ లోగో ఆవిష్కరణ. విద్యార్థినులకు తీరనున్న ఇక్కట్లు. రూపాయలు 7 కోట్లతో 2వ హాస్టల్ భవన పనులు ప్రారంభం. నిల్వ చేయలేక గిట్టుబాటు కాక సరిపడా శీతల గిడ్డంగులు కరువై రైతులకు నష్టం. జీనియస్ బుక్ లో తాండూరు వాసికి చోటు. భార్య కాపురానికి రావడం లేదని AR కానిస్టేబుల్ ఆత్మాహుతి చేసుకున్నారు. కామారెడ్డిలో కానిస్టేబుల్ కుటుంబానికి రూపాయలు 2 లక్షల ఆర్థిక సాయం చేశారు ఎంపీ అరవింద్. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అని చెప్పేసి. కొండపైకి లింబాద్రయ్య. USFI రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక. పోషణతో ఏకదంత ఆదాయం రూపాయలు 3 లక్షల వరకు లాభం. కుక్క కాటు నుంచి పశువులకు రక్షించండిలా. శీతాకాలం పశువుల భద్రం. పొంచి ఉన్న వ్యాధుల ముప్పు. నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది నవ్విపేటలో. ఆర్టీసీ బస్సు ఢీకొని మున్సిపల్ కార్మికురాలు దుర్మరణం చెందారు. అతివేగంతోనే ప్రమాదం. సకాలంలో వైద్యం అందలేదని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల మృతదేహం లభ్యమైంది. నిజాం సాగర్ సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే లక్కు కిక్కు. లక్కీ డ్రాలో టోకెన్ తీసి చూపిస్తున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనే వార్తిచ్చారు. మీ మార్పు కుటుంబానికి సమాజానికి ఎంతో గర్వకారణం. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శించారు. పాఠశాల నిర్వహణ గ్రాంట్ విడుదల. కమర్పల్లి. నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు. ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ పోస్టులకు నేడు నగరంలో కరెంటు కోత అని చెప్పేసి వార్తనిచ్చారు. రేపే బాబ్లీ గేట్ల మూసివేత. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనున్న త్రిసభ్య కమిటీ. ఇంట్లో వస్తుండటంతో గేట్లను మళ్లీ తెరిచే అవకాశం ఉందట. ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలి. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులతో వీసీలో సమీక్షించారు. గోదావరిలోకి నీటి విడుదల. బాల్కొండ ఏకో టూరిజం ఏర్పాట్లలో ముందడుగు. గాదెపల్లిలో కాటేజ్లు రిసార్ట్ల డిజైన్ కోసం ఆర్కిటెక్చర్ పరిశీలన. మ్యాప్ వచ్చిన వెంటనే పనులు మొదలు. రోడ్డు పక్కనే పువ్వుల వ్యర్థాలు. డ్రైనేజీలో పారబోస్తున్న పూల వ్యాపారులు. దుర్గంధంలో ఇబ్బందులు అనే వార్తనిచ్చారు. శంభుని గుడి ఇందూరు ఆధ్యాత్మిక కేంద్రం ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి. ఇజ్రాయెల్లో ఘనంగా దీపావళి వేడుకలు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజావాణిలో 104 దరఖాస్తులను స్వీకరించారు. ఉపాధిలో పారదర్శకతకు ఈ కేవైసీ ఈ నెల 31 చివరి తేదీ జిల్లాలో 75% పూర్తి చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. సెక్యూరిటీ కౌన్సిల్ లోగో ఆవిష్కరించారు. నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నాం. పాఠశాలలో ఆకతాయిల వీరంగం. అలాగే క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ఆర్టీసీ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందారు. బోధనలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నగరంలో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రుద్రూర్ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేశారు. వీధి కుక్కల దాడిలో 4గురికి గాయాలయ్యాయి. రాజంపేటలో సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బంగారు దుకాణంలో చోరీ జరిగింది. నవీపేట్ అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి పరిధిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే నరసింహదేవ జయహో లింబాద్రి గుట్టపైకి లక్ష్మీ నరసింహుడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. సిద్ధులగుట్టకు కార్తీక శోభ మొదటి సోమవారం భక్తులు పూజలు చేశారు. సిద్ధేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సత్ప్రవర్తన కోసమే పునరావాస ఉపాధి కేంద్రాలు విడుదలైన ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలి. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఖైదీలో మార్పు రావాలి అంటూ ఆమె పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రానున్న 3 రోజులు భారీ వర్షాలు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. తెగుళ్ల పంజ అధిక వర్షాలతో పసుపు పంటకు ముప్పుందట. నీరు నిలిస్తే తోటలకు చీడపీడలు ఆందోళన కలిగిస్తున్న మచ్చ తెగుళ్లు దుంపకుళ్ళు. ప్రస్తుతం కొమ్ము దశలో పంట దిగుబడిపై రైతుల ఆందోళన. జిల్లాలో 23,611 ఎకరాల్లో పసుపుని సాగు చేశారట. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి అంటూ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. పోలీసు ప్రజావాణికి 11 ఫిర్యాదులు వచ్చాయట. నగరం మరింత భద్రం. నిజామాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభించారు. లోగో ఆవిష్కరించిన సిపి సాయి చైతన్య కొత్త భద్రతా అధ్యాయం. పౌరులు పోలీసులు చేతులు కలిపి నగర భద్రతకు సన్నద్ధమని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసుకుంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజీ పడద్దనే వార్తనిచ్చారు. ఎంపీ అరవింద్ అన్నారు. విద్యా వ్యవస్థ లేనిదే భవిష్యత్తు లేదు. రూపాయలు కోటి విరాళం ప్రకటించిన బిగాల గణేష్ మహేష్ కు అభినందనలు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. రూపాయలు 5.70 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలని ప్రారంభించారు. అందరి పప్పు నిండుకున్న నూనె. పక్షం రోజులుగా అంగన్వాడీలో సరుకులు కాలి పట్టించుకొని అధికారులనే వార్తిచ్చారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో దత్తుకు చోటు లభించింది. ఎల్లారెడ్డి వాస్కి గ్రూప్ 1 ఉద్యోగం. పీడీఎస్యు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్లో అటు గుంత ఇటు పార్కింగ్. విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రత్యేక శ్రద్ధ. నిధులు మంజూరు చేయాలని వినతి చేశారు. నవంబర్ 3న రగ్బీ ఎంపికలు. 30న ఉమ్మడి జిల్లా జూడో ఎంపికలు. తగ్గిన దిగుబడి అప్పులో దిగుబడి. వానాకాలంలో ధాన్యం దిగుబడులు అంతంతే, పెట్టుబడులు రాని పరిస్థితి ఉంది. ఎడపల్లి మండలంలో 1278 ఎకరాల్లో వరి సాగు చేశారు. 90% కోతలు పూర్తయ్యాయట. తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి. బాధ్యతల స్వీకరణ. ఎంపీడీఓగా విష్ణు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కోటగిరిలో సిద్ధులగుట్టకు కార్తీక శోభ. అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. గాలికుంటూ నివారణ టీకాలు పంపించేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఊరికి ఉపకారం బడికి సహకారం ఉదారతను చాటుకుంటున్న బిగల గణేష్ అంటూ వార్తనిచ్చారు. అలాగే మరో వార్తను చూసుకుంటే ఆటాసంగా స్కూల్ని ప్రారంభించారు. మాక్లూరు పాఠశాల భవన ప్రారంభోత్సవమైంది. నార్కోటిక్ టీం దాడులు. కల్లు డిపో నిర్వాహకులు అరెస్ట్ అయ్యారు. సుమారు 500 గ్రాముల అల్పోజాలాన్ని పట్టుకున్నారు. దళిత మహిళపై బీహార్ కూలీ ఆగాయిత్యం. న్యాయం చేయాలని రైస్ మిల్లు ముట్టడించారు. మద్యం షాపులు లక్కీ డ్రా పూర్తయింది. నిజామాబాద్లో 102, కామారెడ్డిలో 49 దుకాణాల కేటాయింపు. లైసెన్స్ పొందిన వారిలో 31 మంది మహిళలు ఉన్నారట. నవీపేటలో భారీ చోరీ జరిగింది. బంగారం షాపులో దోపిడీకి పాల్పడిన దుండగులు 6 కిలోల వెండి తులం బంగారం అపహరణ చేశారు. ఎలక్ట్రికల్ కట్టర్ సాయంతో షట్టర్కు కన్నం వేశారు దొంగలు. పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. తుపానుతో రైతులు నష్టపోకుండా చూడాలి అంటూ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఖైదీలో మార్పు కోసమే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ లో 50 వసంతాల వేడుక నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మున్సిపల్ కార్మికురాలు దుర్మరణం చెందారు. మృతురాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు శంకర్ నగర్ లో.
గోదరమ్మకు కార్తీక మహారతి రెంజల్ ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతున్న ఇన్ఫ్లో మోర్తాన్ సమగ్ర విచారణ జరిపించాలి బోధన్. వృద్ధుడి మృతదేహం లభ్యమైంది పోతంగల్. పరీక్షలు వాయిదా వేయాలి, సిలబస్ పూర్తి కానందున అంటూ వార్తిచ్చారు. అభివృద్ధి పనులకు భూమి పూజ మోర్తాన్. పింఛన్ మంజూరు పత్రాలు అందజేత. ఒకరిపై కేసు నమోదు చేశారు ఎర్రగట్లలో. రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు రెంజల్లో. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.